of Krishna and God as it is revealed in the great scriptures of India, Bhagavad Gita and Srimad Bhagavatam. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘపు సప్త ఆశయాలు రెండవ ఆశయము భగవద్గీత శ్రీమద్ భాగవతములో చెప్పబడిన కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం. Sri Namamrita, reading from Sri Namamrita. Thinking of Krishna by chanting his holy name cleans one of all the sins. In the material planets there are different grades of sinful activities, of which is disrespecting of Brahmanas or Vaishnavas is the most sinful. Here is clearly stated that one can overcome even that grave the sinful sin simply by thinking of Vishnu, not even favorable but in anger. Thus even if those who are not devotees always think of Vishnu, they become free from all the sinful activities. Krishna consciousness is the highest form of the thought. Lord Vishnu is the thought of the age of by chanting Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. From the statement of this Bhagavatam, it appears that if you want to think of Krishna even as enemy, that particularly qualification thinking of Vishnu, of Krishna, cleanses one of all the sins. హరే కృష్ణ. చదువుతున్నది శ్రీనామామృతము నుంచి. మనం కృష్ణుడి గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆయన యొక్క నామాన్ని జపం చేస్తే మనలో ఉన్నటువంటి అన్ని పాపాలు కూడా తొలగిపోతాయి. ఈ యొక్క భౌతిక జగత్తులో చాలా రకాలైనటువంటి పాపాలతో మనం పాపకృతమైనటువంటి పనులు చేస్తూ ఉంటాము. అవి ఒక రకంగా బ్రాహ్మణుల్ని దూషించడము, వైష్ణవుల్ని దూషించడం అనేటివి ఏవైతే ఉన్నాయో చాలా చాలా గొప్ప, అంటే చాలా మోసపూరితమైనటువంటి పాపము. ఈ విధంగా ఇలా చెప్పబడింది. ఎవరైతే ఈ యొక్క పాపాల నుంచి బయటపడాలి అనుకుంటే వారు కేవలం ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడము, ఏ రకంగా కూడాను విష్ణు భక్తుల పట్ల అసూయ చెందకుండా ఉండాలి. అదే రకంగా పాపాలు ఇక మీదట చేయకుండా ఉండాలి. ఈ కృష్ణ చైతన్యం ఏదైతే ఉందో చాలా ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక మార్గము. ఈ ఆధ్యాత్మిక మార్గం ఈ కలియుగంలో కేవలం ఈ హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం ద్వారా మనము ఈ భాగవతంలో చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో మనము బ్రాహ్మణుల్ని వైష్ణవుల్ని దూషించకుండా, తర్వాత విష్ణు భక్తులని అసూయ చెందకుండా మనం చక్కగా ఈ యొక్క ఆధ్యాత్మిక పురోగతిని చెందుతాము. అదేవిధంగా మనలో పేర్కొన్నటువంటి ఈ యొక్క పాపాలన్నిటి కూడా తొలగిపోతాయి. హరే కృష్ణ. అన్ని కోరికలు తీర్చినటువంటి వారు కృపాసాగునైనటువంటి వైష్ణవులందరికీ కూడా నా గౌరవపూర్వక ప్రణామం అర్పిస్తున్నాను. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंतकोटि वैष्णव वृंद की जय. नामाचार्य श्री हरिदास ठाकुर की जय. श्री प्रभुपाद की जय. गुरुदेव की जय. निताय गौर प्रेमानंद.